రాత్రి మేమంతా తిరిగి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి అయితే మాత్రం ఒకటి అయ్యిందనమాట. ఇంక చూడండి తెల్లారి 10 దాకా పడుకున్నాం, లెగవను కూడా లెగవలేదనమాట. ఇక చూడండి ఇకైతే మాత్రం ఇంక అన్నీ కొనుక్కున్నాను కదా, అవన్నీ మా అమ్మాయి అయితే బ్యాగ్లో పెట్టేసుకుంది అనమాట. రాత్రి వచ్చేటప్పుడు మా తమ్ముడు ఒక బ్యాగ్ గారు వాచ్ కొనిచ్చాడు మా అమ్మాయికి. ఇక మా వాడైతే ఏం కొనుక్కోలేదనమాట. ఏదో కార్లు అది ఇది అడుగుతున్నాడు అనమాట చిన్నపిల్లలాగా. ఇక వద్దని చెప్పామన్నమాట. నేనైతే మాత్రం ఇయర్ రింగ్స్ అట్లాగే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అసలు నిజం చెప్పాలంటే ఇంతకు ముందు అయితే వేరనమాట, రేట్ అడగనిచ్చేవాళ్ళు. ఇప్పుడేమో రేట్ అడగనివ్వట్లేదు. కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్ అనమాట, కొన్ని చోట్ల మాత్రమే రేట్ అడగనిస్తున్నారు. ఇక నాకైతే మాత్రం ఈ బయట బ్యాంగిల్స్ నచ్చాయన్నమాట. ఇంకా అట్లాగే మల్టీ కలర్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, ఇంకా దేని మీదకైనా సెట్ అవుతాయని. అలాగే ఇంకా చైన్ ఒకటి తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట, ఇయర్ రింగ్స్ రింగులు తీసుకోవాలి, కింద బుట్ట ఉండాలని చెప్పేసి. అవి నాకు అసలు దొరకలేదు, ఇక్కడ దొరికాయి అనమాట. ఇంకైతే తీసుకున్నాను. అవి 100 రూపాయలు చెప్పారు, ఇంకా 70 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. పెద్ద ఇవి నాకు చాలా ఇష్టం అనమాట. బ్లాక్ శారీ మీదకి అవి తీసుకున్నాను నేను. ఇక చిన్న రింగ్స్ అయితే మా అమ్మాయికి చాలా. ఇక నేను మొత్తం తిరిగాను కానీ నాకు కావాల్సిన మెయిన్ మర్చిపోయాను అనమాట. అట్లాగే పర్స్ ఒకటాను, అలాగే నల్ల పూసలు మర్చిపోయాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. నిజానికి చాలా తక్కువ అనమాట బ్యాంగిల్స్ ఇవన్నీ రేటు పడ్డం. అయితే మాత్రం రాత్రి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక డ్రెస్సులు తీసుకుందామని అనుకున్నాను అనమాట. పోయినసారి ఉన్నాయి 100కి 4 అన్నారు, ఈసారి చూసాను అనమాట ఎక్కడా లేవు. షాపింగ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. నిజానికి నేను కొనడం తక్కువ, తిరగడం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంక ఇంట్లో అందరికీ బ్యాంగిల్స్ తీసుకుందామని అనుకున్నాను కానీ నాకైతే సైజులు అయితే కరెక్ట్గా తెలియలేదు అనమాట. ఇవే చాలా లూజ్ అయిపోయాయి. ఇంకా మనం ఎంత తిరిగినా సరే ఇంకా తిరగాలనిపిస్తూనే ఉంటుంది అనమాట. నాకైతే మాత్రం ఇదంతా ఒక రోజులో అయిపోయే షాపింగ్ అయితే కాదనమాట. ఫుల్ ఎంజాయ్. వీడియో లైక్ చేసి